వీళ్ళ నాన్నొచ్చి నాకు వార్నింగ్ ఇచ్చాడు. తన కూతుర్ని కానీ తన ఇంటికి పంపించకపోతే నన్ను చంపేస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. తిన వల్ల నాకు ఎప్పుడూ ప్రాణహాని ఉందమ్మా. నీకు ఆ విషయం గుర్తించడం లేదు. నువ్వసలు ఇతన్ని ఇంట్లో ఉంచడానికి నీకు 1,00,000 కారణాలు ఉండొచ్చు. కానీ తను ఇంట్లో ఉంటే నా ప్రాణాలు పోతాయి అనడానికి మాత్రం ముమ్మాటికి నువ్వే కారణమవుతావు. ఆ విషయం గుర్తుపెట్టుకో. తిను ఎప్పుడు ఇంట్లో ఉన్నా సరే వాళ్ళ నాన్న నన్ను చంపించే అవకాశం చాలా వరకు ఉంది. నాకు ప్రాణహాని ఉంది అంటే తను ఇంట్లో ఉందని అర్థం అని చెప్పేసి అనేసరికి మిథున అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు దేవా అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక దేవ అయితే ఒరే అలాగేం కాదురా, అదేం జరగదు, నువ్వు కంగారు పడకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఎందుకమ్మా నువ్వు పదే పదే తనని వెనకేసుకు వస్తావు? నీకు తనని ఉంచడానికి 1,00,000 కారణాలు ఉన్నా సరే నాకు ఒకే ఒక కారణం అని చెప్తున్నాను కదా. అయినా సరే నువ్వు నా మాట మానేసి తన మీద ఎందుకు నువ్వు అంత నమ్మకం పెట్టుకున్నావు? అసలు నువ్వు తనని కోడలుగా ఎందుకు అంగీకరిస్తున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. నేనే భార్యగా అంగీకరించినప్పుడు నువ్వు కోడలుగా ఎలా అంగీకరిస్తావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు దేవ. అలా అనేసరికి తను ఇంట్లో ఉంటే నాకు ప్రాణాలు ముప్పైనా నాకు పర్వాలేదు. నేను నా ప్రాణం మీద నాకు మక్కువ లేదు. కానీ నా వల్ల నా కుటుంబానికి కానీ ఏదైనా అయితే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నాకు నా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ నా కుటుంబానికి ఏటి అవ్వకూడదు అని అనేసరికి మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నీ కారణంగా నాకు ఏదైనా పర్వాలేదు. నా ఫ్యామిలీ జోలికి మీ నాన్న వస్తే మాత్రం దానంతటికీ కారణం నువ్వే. నీ కారణంగా నా ఫ్యామిలీ ప్రాణాలు పోతాయేమోనని భయంగా ఉంది. అందుకే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మాకు మనశ్శాంతి ఉంటుంది అనేది అంటూ ఉంటాడు దేవ. ఇక శారద అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక సత్యమూర్తి అయితే చాలా రోజులకి వీడు మంచి మాట ఆడాడు, వీడి జీవితంలో ఇదే గల ఒక మంచి పని అని అనేసరికి దేవ అయితే అలా చూస్తూ ఉంటాడు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చాలా గట్టిగా అంటూ ఉంటాడు దేవ. అలా అనేసరికి మీదనే అయితే అలా చూస్తూ ఉంటుంది. నువ్వు ఇంట్లోనే ఉంటే మాత్రం ఖచ్చితంగా మా అందరి ప్రాణాలకి ముప్పే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. నిజంగా వీడు జీవితంలో మంచి మాట్లాడుతున్నాడు. నేను కన్న తండ్రిలా నీకు ఎంత నచ్చ చెప్పినా నువ్వు వినలేదు. నీ చదువుకి నీ పరిస్థితికి నువ్వు ఈ ఇంటి కోడలిగా తగిందనివి కాదు. వాడు ఇంటి అందరి మీద ఆలోచిస్తున్నాడంటే మీ నాన్న ఎంత దినిగా వార్నింగ్ ఇచ్చాడో నువ్వే చూసుకో. ఒక రౌడీ అయి కూడా వాడే భయపడుతున్నాడంటే మీ నాన్న ఏ రేంజ్లో మాట్లాడుంటాడో అని సత్యమూర్తి అంటూ ఉంటాడు. ఇక దేవాని సత్యమూర్తి మెచ్చుకునేసరికి దేవ కూడా షాక్ అయ్యి వాళ్ళ నాన్నకాసి చూస్తూ ఉంటాడు.